నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కొంతమంది రోజు పూజ చేస్తూ ఉంటారు, నిత్య దీపారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ జీవితం కష్టాల్లోనే ఉంటుంది. కొంతమందికి అలా ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. మరి కొందరిని చూస్తే కనుక అసలు పూజే చేయరు, దీపారాధన కానీ ఇట్లా ఏవి చేయరు, అసలు దేవుణ్ణి నమ్మరు. అయినా కూడా కొందరు చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఆ తేడా అనేది ఎందుకంటారు గురుగారు? సాధారణంగా సుఖ దుఃఖములు అనేటటువంటివి మానవుని యొక్క పుణ్యపాప కర్మలను బట్టి మాత్రమే వస్తాయి. ఓకే. అంతకు ముందు జన్మలో మనం మంచి పనులు ఎక్కువ చేసుకుంటే ఈ జన్మలో ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. అంతకుముందు జన్మలో మనం ఒకవేళ ఎక్కువగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కర్మలు చేస్తే ఈ జన్మలో ఇబ్బందులకు గురవుతారు. ఇది కర్మ సిద్ధాంతం. కానీ ఇందులో కూడా ధర్మాలు వేరు, ధర్మ సూక్ష్మాలు వేరు. ఒక్కొక్కసారి భగవంతుడు ఏ జన్మలో అయినా కానీ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, తర్వాత వ్యక్తి యొక్క భక్తి విధానాన్ని బట్టి కూడా కావాలనే కష్టాలను ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎందుకు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్ననే సాక్షాత్తు నారద మహర్షి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని అడుగుతాడు. అలా అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయన లీలామానుష విగ్రహుడు కదమ్మా, స్థితికారకుడు. ఆయన సరే నీకు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఇంతకీ నారదుడు ఏమని అడుగుతాడు అంటే, స్వామి నీకు పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. ధార్మికంగా ధర్మంగా ఉండి నేను సేవ చేస్తూ పరుల జోలికి వెళ్ళకుండా ఈ పరమాత్మని నమ్ముకొని నిరంతరం కృష్ణ రామ అనుకుంటూ నిన్నే స్మరిస్తూ ఉంటారు. వాళ్ళకెందుకు ఈ కష్టాలు? అసలు దేవుడే లేడు, అంతా నా తెలివి, నేనే. అసలు దేవుడు ఎవరు ఉంటే నా ముందుకు రమ్మను, దేవుడు సంగతి ఏంటో తెలుస్తా అనేటటువంటి వితండవాదులు, మూర్ఖులు, డంబులు, షటుడు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్లకు మాత్రం కోటాను కోట్ల ధనరాశులు, సర్వ సుఖాలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. అసలు నీ కృష్ణమాయ ఏంటి స్వామి అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు నా కృష్ణమాయ ఏంటో చూపిస్తా, నువ్వు ఒక పని చేయి, భూలోకంలో ఉన్నటువంటి భక్తులలో ఎవరో ఒక భక్తుల్ని నువ్వు ఎంచుకో, అప్పుడు నేను చూపిస్తా నేనేంటి అన్నదని. సరే అని ఆ నారద మహర్షి చక్కగా ఒకానొక సందర్భంలో పూరి క్షేత్రానికి వస్తాడు. పూరి క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ పూరి క్షేత్రంలో ఒక పండు ముసలావిడ ఉంటుంది. ఆవిడ ప్రతినిత్యము కూడా కృష్ణుణ్ణి తన కన్న కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది. ఆ పూరి జగన్నాథుని తన కన్న కొడుకులాగా చూస్తూ ఉంటుంది. ఆవిడకు ఒక చిన్న పూరి గుడిసె, ఆవిడ ఉండడానికి ఒక చిన్న పూరి గుడిసె ఉంటుంది. ఆ గుడిసె లోపల ఒక ఆవు, ఒక లేగదూడ, ఈ రెండూ ఉంటాయి. వేరే ఆస్తి పాస్తి ఏవి ఉండదు. ఈమె తినడానికి కూడా తిండి ఉండదు. కానీ పరమ భక్తురాలు కృష్ణునికి, కృష్ణుణ్ణి కన్నయ్య అని పిలుస్తూ ప్రతినిత్యము తన కొడుకులానే భావిస్తూ ఉంటుంది. అందుకని కృష్ణుడికి పాలతో అభిషేకం చేయడం, ఆ ఆవు పాలతో నైవేద్యం పెట్టి కృష్ణునికి ఆ ఆవు పాలను నైవేద్యం చేసినాక ఆవు పాలను తాగి పడుకుంటూ ఉంటుంది. అంతే, అంతకు మించి ఏవీ ఉండదు ఆవిడ దగ్గర. పాపం ఆవిడ యొక్క కష్టాన్ని నారద మహర్షి చూస్తాడు. చూసి ఈవిడని సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకొని జగన్నాథ స్వామి దగ్గరకు వెళ్తాడు. అయ్యా, నీ భక్తురాలు దొరికింది, నీ మాయ ఏంటో చూపించు అంటాడన్నమాట. అప్పుడు సరే ఇప్పుడు నీకు ఒక మాయ చూపిస్తా అని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేస్తారు అంటే, నారదుడు కృష్ణుడు ఇద్దరు కూడా మానవుల రూపంలో వేసుకుంటారు. వేసుకొని వెళ్ళి ఒక
బాగా ధనవంతుడైనటువంటి ఇంటి ముందరకు వెళ్తాడు. వెళ్ళి భవతి భిక్షాందేహి అని అంటాడు. అంటే ఆ ధనవంతుడు ఇంటిలోంచి బయటికి వచ్చి కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, అడుక్కోవడానికి ఏమున్నది, అవసరం లేదు, ₹1 ఇదంతా నా కష్టార్జితం, ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నావు నువ్వు, నేను అసలు ఇవ్వా అని నానా రకాల దుర్భాషలు ఆడుతూ ఒక్క తినడానికి కనీసం మర్యాదగా కూడా మాట్లాడకుండా అతన్ని పంపించేస్తాడు. నౌకర్లతో వీళ్ళ తరం కొట్టుండా అని అంటాడు. నౌకర్లు కూడా కర్రలు ఎత్తబోతుంటే ఇక వాళ్ళు వెళ్ళిపోతూ శ్రీకృష్ణుడు నీకు ఇంకొక 200 కోట్లు రాగా కానీ స్వామివారు వాడిని ఆశీర్వదించిపోతారు. వాడికి ఇంకా విపరీతమైన ధనం వస్తుంది. అలా ఒకరిద్దరు ధనవంతుల ఇళ్లల్లో వెళుతూ వాళ్ళందరినీ ఆశీర్వదించుకుంటూ స్వామివారు చిట్ట చివరికి సాయంత్రం పూట ఈ పేద రాలైనటువంటి వృద్ధ ముసలైనటువంటి ముసలి ఆవిడ ఇంటికి వస్తారు. వచ్చాక నారద మహర్షిను కృష్ణుడు ఇద్దరు ఆ ఇంటి ముందరికి వెళ్ళి, తల్లి ఉదయం నుంచి భిక్ష కోసం తిరుగుతున్నాం, ఎక్కడా కూడా భిక్ష లేదమ్మా, ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇయ్యమ్మా అంటే ఆవిడ పొంగిపోతుంది. సరే రా నాన్న అని వాళ్ళని ఇంట్లోకి పిలిచి కాళ్ళు చేతులు కడిగి వాళ్ళని కూర్చోబెట్టి ఆవు పాలు, అప్పుడే సాయంత్రం పూట ఆవు పాలను పితికి తన కన్నయ్య కోసం రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఆ సమయమున నారద మహర్షి కృష్ణుడు వీళ్ళిద్దరూ వస్తారు. రాగానే ఆవిడ నా కన్నయ్యే వచ్చాడేమో అని అనుకొని చక్కగా 2 గ్లాసుల నిండా పాలు పోసుకొని ఇద్దరికి ఇస్తుంది. అలానే ఈరోజు మా ఇంటి దగ్గర మొర్రిపళ్ళ చెట్టు ఉంది, ఆ మొర్రిపళ్ళకు కొన్ని గుత్తులు కాసాయి కాబట్టి మొర్రి పళ్ళు తినండి అని ఆ మొర్రి పళ్ళు వీళ్ళకి తినడానికి ఇస్తుంది, ఆవు పాలిస్తుంది. చక్కగా తాగుతారు, తింటారు. తిన్నాక మా కడుపు నిండిందమ్మా, నేను వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళు వెళుతూ వెళుతూ రేపు ఉదయం కల్లా ఈ ఆవు మరణించాలి అని ఆవును శాపం పెట్టి, అర్థమైందా, ఈ ఆవు మరణించాలి అని శాపం పెట్టేసి వెళ్ళిపోతాడు స్వామివారు. వైకుంఠాలు వెళ్ళాక నారదునికి కోపం వస్తుంది. ఏమయ్యా నువ్వేదో మాయ చూపిస్తానన్నావు, ఏం మాయ, అక్కడ దుష్టులు దుర్మార్గులైనటువంటి వాళ్ళు, కనీసం పిల్లికి కూడా బిచ్చను పెట్టినటువంటి వాళ్లకు, ఆల్రెడీ ధన గర్జనతో ధన అహంకారంతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ఇంకా కోటాను డబ్బులు రావాలని వాళ్ళకి ఆశీర్వదిస్తావా? కొడుకులాగా ఆదరించి ఇంటి లోపలికి వచ్చి కూర్చోబెట్టినటువంటి తల్లిలాగా ఉన్నటువంటి ఆవిడకు ఆవు పాలు ఇచ్చింది. నువ్వు గోపాలనుకుని నీకు ఆవు పాలంటే ఇష్టం, ఏ నోటితోని ఈ ఆవు మరణించాలి అనేది నీ నోట్లోంచి ఎలా వచ్చిందయ్యా? ఇది వండరు నాకు, నారాయణ గోహత్య మహాపాతకము, ఏంటిది అంటే నవ్వి, నీకు అర్థం కావట్లేదు, నేను భారాన్ని మోసేవాణ్ణి కాదు, భారాన్ని తీసేవాణ్ణి. అర్థమవుతుందా? ఈ ముసలావిడ ప్రతినిత్యము నన్ను సొంత తల్లిలాగా నాకు ఆవు పాలన చేస్తూ సపరి చేస్తూ పరమ భక్తురాలు. ఇంకా చెప్పాలి అంటే నా తల్లే కాదన్ను. కానీ ఈవిడకు కూడా మనస్సులో చిన్న బాధ ఉంది. ఏంటి అంటే, నేను ముసల్దాన్ని అయ్యా, నా కొడుకు బిడ్డలు బంధాలు ఎవరు లేరు, కానీ నా ఇంట్లో పెరుగుతున్నటువంటి ఈ ఆవు లేగదూడ 2 ఉన్నాయి, నేను మరణిస్తే వాటిని ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక సంశయం ఉంది ఆమెకు. మానవుడు మరణించే సమయమున ఏ ఆలోచన అయితే ఉంటుందో చివరి ఆలోచన, ఆ ఆలోచనకు అనుకూలమైనటువంటి జన్మ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్. అర్థమైందా? అందుకని ఈవిడ ఒకవేళ మరణించేటప్పుడు ఆవును లేగదూడను తలుచుకుంటూ మరణిస్తే ఈవిడ మళ్ళీ ఆవు జన్మనో లేగదూడ జన్మనో ఎత్తాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఆవు లేగదూడ చనిపోయింది.
ఓకే, ఆ అనుబంధం లేదు ఇంకా. ఇప్పుడు ఆ రుణానుబంధ రూపేణ పశుపత్ని సతాలయ, అవును, ఆ రుణ అనుబంధం అనేది లేదు. లేదు ఇంకా. ఇక ఇప్పుడు పరిపూర్ణమైన మనస్సుతో ఆ, కృష్ణ నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరయ్యా చెప్పుకోవడానికి, అవును, ఇక ఈ బంధము చాలు, చాలు. ఆడి ఆడి అలసిపోయా, ఆ, నన్ను హత్తుకు విముక్తి ఎత్తుకోరా కన్నా అని అవును. ఆవిడ, ఓకే, అర్థమైందా, ఆవిడ నన్ను మనస్ఫూర్తిగా పొందుతుంది. అదే బంధాల అప్పుడు నుండి చివరి విముక్తి ఆలోచన చేశారు. నేనే అవుతాను, అవును, పూర్ణత్వం. అప్పుడు తనను నాలో ఐక్యం చేసుకుంటాను. అదే బంధ అర్థమైందా? విముక్తురాలన్నమాట. ఇక ఈ ధనవంతులకు ఇంకా ధనం ఇచ్చాను కదా, అవును. దానికి కారణం ఏమిటి అంటే ధనం. ఆ, శాస్త్రంలో ఏం చెప్పింది? ధనమెక్కిన మదమెక్కును, మదమెక్కిన మరి మరి ఎక్కును. అవును, అంటే ధనం వల్ల మదము, మత్సరము, కామక్రోధ లోభమోహం మత్సర్యములు అన్నీ కూడా వీళ్ళకు వచ్చి విచ్చలవిడిగా పాపాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో నా ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి, నా భార్య, బిడ్డలు, బంధువులు, మనవళ్ళు, మునిమన్మళ్ళు, వాళ్ళ మీద కూడా వ్యామోహం ఉంటుంది. అయ్యో చిన్నోన్ని చూడలేకపోయానే, పెద్దోన్ని అంటే ఈ యొక్క సంసార చక్ర భ్రమణంలో పడుతూ పడుతూ మరణించేటప్పుడు కుటుంబం కొరకు, డబ్బు కొరకు, రకరకాల విషయాల కొరకు ఆలోచిస్తూ వ్యాకులత చెందుతూ వాటి గురించి ఆలోచిస్తూ మరణిస్తాడు. ఇలా మరణించిన వ్యక్తి పిశాచ జన్మై, పిశాచమై అదే డబ్బుకు కాపులాగా కూర్చుంటూ ఉంటాడు. వాడికి ముక్తి రాదు, మోక్షము ఉండదు, ఇహంలో సుఖము ఉండదు, అంత్యాన నన్ను ఎప్పటికీ పొందలేడు. ఇక్కడ ఎప్పుడు కూడా నా డబ్బును ఎవరు దొంగతనం చేస్తారు ఏంటి అనే భయముతో వీడే కాపులా కాస్తూ ఉంటాడు. వీడు తినడు, ఇంకొని తిననీయడు. మరణించిన తర్వాత పిశాచై అదే ధనం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వీడికి ఊర్ధ్వలోకాలు, ఉత్తమగతులు లభించవు. ఇక్కడ సుఖముగా నిద్రపోయినటువంటి సందర్భం ఏదీ ఉండదు. కనుకనే సత్కర్మ ఏవ సత్కృత్యం, దుష్కర్మ ఏవ దుష్కృతం, అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం బ్రవీమి ఇహపరం నారద. ఇది విషయం. అందుకే ఎప్పుడైనా సరే ధనమున్నటువంటి వాడు లేనివాడిని ఆదుకోవాలి. లేనివాడు స్థితప్రజ్ఞుడై భగవంతుని యొక్క మనస్సులో లగ్నం చేసుకుంటూ సంచిత ప్రారంధ కర్మల్ని అనుభవిస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మానవులకు సుఖము, లేకపోతే ఈ కర్మచక్రంలో పడడం తప్పదు అని స్వామివారు నారదునికి ఈ విషయం చెప్తారన్నమాట. చాలా బాగుంది గురుగారు, బాగా చెప్పారు. మాకు విన్నారు కదండి గురువుగారు, మనకి ఈ బంధాల నుండి విముక్తి అనేది ఎలా రావాలో ఎంతో క్లియర్గా చెప్పారు కదా. అందుకే మనం పూజలు కానీ, మనం చేసే కర్మ ఫలితాలు కానీ తప్పకుండా మనం అనుభవిస్తాము. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.